నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్తురాజుపాలెంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు. నార్తురాజుపాలెంలో దేవుడి ఆస్తులను కూడా అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకోవడం జరిగిందని ఆరోపించారు. దీనిపై సంబంధిత అధికారులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తక్షణమే చర్యలు తీసుకుని దేవుడు ఆస్తులను కాపాడాలని కోరారు. గ్రామంలో ప్రజలకు ఎలాగో భద్రత లేదని కనీసం దేవుని ఆస్తులకైనా భద్రత కలిగించాలని కోరారు. ఈ సమావేశంలో మండలం ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ సోదరులకైతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నాయకులకి అందరూ కూడా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాస్తవాలని ప్రజల ముందుకు అదేవిధంగా స్థానిక అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకోవాలని ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే నార్తురాజుపాలెంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తుల పరిరక్షణ కొరకై ఈ యొక్క ప్రెస్ మీట్. ఈ యొక్క లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి 1934లో 14 ఎకరాల 92 సెంట్లు అప్పుడు ఉన్నటువంటి వారు దానం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ కూడా భార్య మీద, కోడల మీద, మనవుడి మీద ఈ విధంగా చేసుకుని 2016 నాటికి మైనర్గా ఉన్నటువంటి లోకేష్ రెడ్డి ఆ రోజుకి అబ్బాయికి 5 సంవత్సరాలు 7 నెలలు ఆ వయసులో అబ్బాయి మీద పాస్బుక్లు తీసుకోవడం జరిగింది. అప్పటి కమిషనర్ అయితేనే, డిప్యూటీ కమిషనర్ అయితేనేమి, అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు, ఎండోమెంట్స్ వాళ్ళు, ఈ ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా జరిగినటువంటి దాని మీద మొత్తం వాళ్ళంతా రికార్డ్స్ పరిశీలించి మరి తప్పు చేసినారు. ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు ఉండాల్సింది మీ సొంత పేరులో మాధురేని కొంతసేపు, వెంకరెడ్డిని కొంతసేపు వచ్చి లోకేష్ రెడ్డి అని రకరకాలుగా మార్చుకుంటూ వచ్చి లాస్ట్కి లోకేష్ రెడ్డి పేరున పాస్బుక్లు తీసుకోవడం జరిగింది. పాస్బుక్లు, అడంగళ్ళు, 1B కూడా ఇప్పటికి కూడా లోకేష్ రెడ్డి పేరు ఉన్నాయి. ఆ యొక్క దాని మీద అసిస్టెంట్ కమిషనర్ గారు మండల్ తహసీల్దార్ గారికి 2019లో అమ్మ ఈ యొక్క మ్యూటేషన్ ద్వారా తప్పు జరిగింది, ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆస్తులు, తప్పకుండా ఈ యొక్క పాస్బుక్లు ఇవన్నీ కూడా మార్చి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు మార్చాలని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇది అన్యాక్రాంతానికి గురైపోయింది, కబ్జాలకు గురైపోతూ ఉంది. నార్తురాజుపాలెంలో స్థలాలు స్కూల్కి ముందు, కాలేజీకి ముందు అని చెప్పేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో ఏదో పాపం డబ్బులు ఇస్తే వచ్చి మాట్లాడారంట. అంటే ఎలాంటి పేపర్ లేకుండా మేము కాలేజీ మాజీ విద్యార్థులు పాపం కాలేజీ చదువుకున్న బిడ్డలైతే ఆ ఫోటోలు ఎవరు కనపడలే నాకు. మరి ఆ యొక్క సంబంధించి సర్వే నెంబర్ 250 72 సెంట్లకి డైగ్లాట్ అండి. ఈ 72 సెంట్లో అప్పట్లో 30 సెంట్లు సర్ప్రైజ్ ల్యాండ్ కింద 30 సెంట్లకి ఈ యొక్క CGFS ఇచ్చిన పట్టా, జీఫామ్ పట్టా కాదు. ఆ రోజు కూడా 230 రూపాయల 60 పైసలకి ఇది గవర్నమెంట్ సేల్ చేస్తుంది ఎవరికి, పట్టాదారికి. ఇది జరిగిన వాస్తవాలు. ఇక్కడ కాలేజీ కట్టే టైంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలేజీకి అడ్డంగా ఉందని ఈ వెంకటరమణయ్య గారిని పిలిపించి, అయ్యా ఇది కాలేజీ కట్టించున్నాం, ఇక్కడ ఈ 30 సెంట్లు నువ్వు వదిలేసుకో, నీకు వేరే దగ్గర మేము ల్యాండ్ అలాట్ చేస్తామంటే ఒప్పుకొని పెన్నా వాళ్ళకి సంబంధించినటువంటిది 90 సెంట్ల స్థలం కూడా కొనిచ్చడం జరిగింది. సో ఈయన ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఆ స్థలానికి వెళ్ళిపోయినాడు. సరే అక్కడ కొన్ని రోజులు ఆయన పంట పండించుకుంటూ ఆ 90 సెంట్లు మళ్ళీ అమ్మేశాడు. అమ్మేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మరి ఇక్కడికి వచ్చి మరి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు కట్టకూడదు, కనీసం దానికి కన్వర్షన్ లేదు, పంచాయతీ అప్రూవ్ లేదు, ఇప్పటికీ ఎలాంటి కట్టడాలు లేకుండా
ఎందుకు మీరు ఏంటి పంచాయతీ సంబంధించినటువంటి ఏదైనా కావాల్సినటువంటి అనుమతుల కోసం ఈ మధ్యకాలంలో ఈవోగా అడిగితే దాని మీద కొంతమందికి డబ్బులు ఇచ్చేసి మాది పట్టానండి అవతలది పట్టాగా అని చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము చెప్తాను, కలెక్టర్ గారికి అయితేనేమి, తహసీల్దార్ గారికి అయితేనేమి, ఇంకా అందరు అధికారులు మీరు తరూరుగా ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు వెలుగులోగుతాయండి. 42 సెంట్లకు సంబంధించింది 30 సెంట్లకు సంబంధించింది ఏంది? 30 సెంట్లు ఇల్లు కట్టుకునే అర్హత ఉందా లేదా? మరి 30 సెంట్లు ఇల్లు కట్టుకున్నప్పుడు కన్వర్షన్ ఉందా లేదా? పంచాయతీ అప్రూవల్ ఉందా? మరి ఏముంటే మీరు ఇల్లు కట్టుకున్నారు? మరి 42 సెంట్ల వాళ్ళ గురించి చేస్తే మరి అన్యాక్రాంతంగా ఇళ్ళన్నీ కూడా ఆక్రమించుకున్నారని చెప్పినారు. దేవస్థానం గురించి మేము కూడా ఏదోలే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నాం, పట్టించుకోవాలి. అతని పేరు ఏం పేరా? ఈ మధ్య ఏదో ఇವರು కొట్టేరిని సూసైడ్ చేసుకున్నాడు కదా, పొన్నూరు చంద్ర అబ్బాయి కూడా విలేకరు. అబ్బాయి వచ్చేసి మా నాన్న ఇవన్నీ దేవస్థానం సంబంధించినటువంటి నేను వాళ్ళని ఏమి ఎదుర్చలేకున్నాను. అబ్బాయి వచ్చేసి ఇవన్నీ మాకు ఇచ్చిపోయినారు. ఈ యొక్క ఆధారాలన్నీ, ఇది కాకుండా దొంగతనం చేసేటువంటి ఒక ఇది కూడా పెట్టినాడు మాకు వెంకురెడ్డి గారు. ఇక చూపిస్తే ఇక మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటారేమని చెప్పి అది చూపించడంలే. దొంగతనం దొంగతనం చేసేటువంటి కూడా క్లిప్పింగ్ కూడా మాకు ఆయన పెట్టినాడు. రాత్రులు ఆయనే ట్రస్టీ, ఆయనే దేవస్థానంలో దొంగతనం చేసినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. అది ఈరోజు మనం చూపించదలుచుకోవాలా. అవసరమైతే మీకు రేపేళ్ళు కూడా ప్రచురిస్తాను. కానీ మాకు ఇంత మంచి సామాగ్రి, ఇంత మంచి అన్ని ఆధారాలతో ఇచ్చినటువంటి ఆ పొన్నూరు చంద్ర గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అతను చాలా రోజులు పోరాడాడు పాపం. చంద్ర గారు పోరాడి ఈ అన్నిటి ఉన్నటువంటి ఆ ఎండోమెంట్కి సంబంధించిన కమిషనర్ కానించి పాపం హైకోర్టు కానించి, ఏసీ కానించి, డీసీ కానించి తగినటువంటి పత్రాలని సంపాదించిన అబ్బాయి ఎందువల్ల పాపం ఈ మధ్య నాకు పిలిచి అన్న ఈ యొక్క పత్రాలని మీకు ఇస్తున్నా అన్న, దీని మీద ఉన్నటువంటి ఒకసారి మీరు చదివి కావాల్సినటువంటి దేవస్థానానికి న్యాయం చేయండి, నేను చేయలేకపోతానని చెప్పినాడు. ప్రత్యేకించి ఆ పొన్నూరు చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతాము. 42 సెంట్లకు సంబంధించి ఆర్డీఓ గారు కన్వర్షన్ ఇచ్చున్నారు. పంచాయతీలో అప్రూవల్ అయింది. హుస్సేన్ గారు డైరెక్ట్గా లెటర్ ఇచ్చున్నాడు. ఆర్డీఓ హుస్సేన్ గారు నెల్లూరు ఆర్డీఓగా ఉన్నప్పుడు కన్వర్షన్ లెటర్ ఇచ్చున్నాడు. ఎవరైతే పట్టాదారు ఉన్నాడో బోగోలు వెంకరెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. పట్టాదారు ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసినాడు, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కావాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి కన్వర్షన్ తీసుకున్నారు. కన్వర్షన్ తీసుకున్న తర్వాత బిల్డింగ్ కట్టాలనుకుంటే రాజుపాలెంలో లేఅవుట్ లేనటువంటి దాంట్లో సరైన కానీ క్రమబద్ధీకరణ చేసుకొని 40% మళ్ళీ వచ్చేసి డెవలప్మెంట్ ఛార్జీలు కట్టి, మళ్ళీ నుడా కావాల్సింది కట్టి, మళ్ళీ పంచాయతీ కావాలని కట్టి, ప్రతి ఒక్క రుసుము కట్టేసి ఇక్కడ కన్వర్షన్ అయితేనేమి అప్రూవల్ అయితే తీసుకున్నారు. మరి దీని మీద ఇన్ని కాగితాలు పెట్టుకొని మరి ఇన్ని ఉన్నాయి. ఈరోజు కూడా తహసీల్దార్ కూడా మా వాళ్ళు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క కాగితం ప్రతి ఒక్కటి నిజాయితీగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు స్థలాలు ఆక్రమించుకుంటూ, మీరు అమ్ముడుపోతూ, మీరు వచ్చేసి బజారంతా ప్రతి ఒక్క దానిలో అడ్డగించేసి ఆక్రమించుకొని ఈ షాపు నాది అని చెప్పేసి నాతిరాజుపాలెంలో ఇప్పటికే గాడి తెప్పించే పరిస్థితుల్లో మీ నాయకులు పనిచేస్తున్నారు. గౌరవ శాసనసభ్యుల గారికి మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ఇదే కాదు, ఈరోజే ఇన్ని చెప్తే బాగోదని శ్మశానాలు ఆక్రమించి లేఅవుట్లు వేసినవి ఉన్నాయి. ఇంకా కూడా దారి ఆక్రమించి లేఅవుట్లు వేసినవి కూడా ఉన్నాయి. రాజుపాడు ఉండే లేఅవుట్లో కూడా ఎలాంటి మరి మౌలిక వసతులు లేకుండా 10% వదులుకున్న లేఅవుట్లు కూడా ఉన్నాయి. అటువంటి వాటిని కూడా తప్పకుండా ఏ అయితే క్రమబద్ధీకరణ చేయాలా, ఏ అయితే కరెక్ట్గా ఉండే ఆ లేఅవుట్లోనే కూడా ఇక మీదట కూడా పంచాయతీ సర్పంచ్ గారు కూడా అప్రూవల్ చేసే విధంగా కూడా ఒక తీర్మానం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సరైన వసతి లేకుండా మరి ఏదో దొంగ ముద్రలు వేసుకొని అమ్మేసుకుంటున్నారు. ఆడికి వచ్చేదానికే పబ్లిక్ సైట్ ఉండటంలే, రోడ్డు ఉండటంలే, ఏదైనా ఎలాంటి సమస్య నడపండి, ట్రైన్ కట్టాలంటే కూడా మినిమం కూడా సైట్ కూడా వదలకుండా ఇక్కడ ఉన్నటువంటి మహానాయకులు కొంతమంది వచ్చేసి లేఅవుట్లు వేసుకొని శ్మశానం ఆనుకొని శ్మశానం కూడా అమ్ముకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి అది 2-3 రోజుల తర్వాత కూడా నేను ఆ యొక్క ప్రెస్ మీట్ పెడతాం. ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా దేవస్థాన భూమి పరిరక్షణకు మెయిన్గా తీసుకోండి, దాన్ని పరిరక్షించండి, రాజుపాలెం దేవస్థానానికి పూర్వవైభవం తీసుకురండి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల చేతుల్లో కబద్ధ హస్తాలు ఉన్నటువంటి ఆ భూమిని విముక్తి కలిగించేసి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద పాస్బుక్లో వచ్చే విధంగా చర్యలు చేపడతారని మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులు ఈ ఆనం రామనాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 76, 77, 81, 83, 84 5 ఎకరాల పొలం. ఈ పొలం విలువ ఎకరా 96 లక్షలండి.
అంటే ఓ పక్క ర్యాంక్ ఆక్వా ఉంది, ఓ పక్క ఐస్ ఫ్యాక్టరీ ఉంది, ఓ పక్క శ్రీ శ్రీనివాస పీజీ కాలేజ్ ఉంది. ఈ మధ్యలో నుండి పొలం విలువ 1 ఎకరా 96 లక్షలు. కానీ ఇటీవల దాన్ని 9 లక్షలకే తగ్గించుకునే విధంగా అధికారులకి రాజకీయ నాయకుల చేత ఒత్తిడి చేయించి మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరపాలని తిరుగుతూ ఉన్నారు. మేము జిల్లా రిజిస్ట్రార్కి కూడా రిజిస్టర్ పోస్ట్ చేసాం, సబ్ రిజిస్ట్రార్కి కూడా చెప్తున్నాం. అదేమంటే జిల్లా రిజిస్ట్రార్కి మేము 1,00,000 రూపాయలు ఇచ్చాం, సబ్ రిజిస్ట్రార్కి కూడా 50,000 ఇస్తామని చెప్తున్నారు. గౌరవ కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే నార్తురాజుపాలెం సర్పంచ్ తరఫున ఈ లెటర్ మీకు అందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగితే రిజిస్ట్రేషన్ ఉన్నట్టుగా చేస్తే పంచాయతీకి కూడా దాంట్లో రిజిస్ట్రేషన్లో వచ్చే భాగాలు వస్తాయి కాబట్టి తద్వారా పంచాయతీ అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా రిజిస్ట్రార్ గారు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎకరా 96 లక్షలుగా ఉండే విధంగా చర్యలు తీసుకోండి. తద్వారా రిజిస్ట్రేషన్ జరిగితే వచ్చేటువంటి లాభాలు కూడా మా యొక్క గ్రామానికి ఉంటుంది. కాబట్టి గ్రామం అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు మీ అందిస్తారని ఇటు శాసనసభ్యుల గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా రిజిస్ట్రార్ గారికి, ఆర్డీఓ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కాగితం కూడా ఈ యొక్క లెటర్ కూడా సమర్పించారు. ఆల్రెడీ ఇవన్నీ కూడా రిజిస్టర్ పోస్ట్ విత్ అక్రాలం కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు తహసీల్దార్ గారికి, ఎంపీపీ గారు, సర్పంచ్ గారికి పోయేసి ఈ యొక్క ఇచ్చినటువంటి ఈ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాజుపాలెంలో ఇప్పుడు కూడా చెత్త నుండి సంపద అనే దానికి ఏర్పాటు చేసుకోవడానికి SWPC షెడ్ లేదండి. దీని కొరకు ఈ సెంటర్ అయిన దానివల్ల చుట్టుపక్కల గ్రామాలకి సెంటరు దాదాపు 10,000 మందికి నివాసం ఉంటున్నారు. 8 మండలాల కూడలైనటువంటి సెంటర్లో అటువంటి షెడ్ లేదని మరి దానికోసం గవర్నమెంట్ స్థలం కావాలని చెప్పి సర్పంచ్ గారు గతంలో ఎంపీడీ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు బుచ్చి రోడ్లో పోతున్న బుచ్చి రోడ్లో మరి 349 సర్వే నెంబర్లో రోడ్డు పోరంబోకి 20 సెంట్లు ఆక్రమించుకొని యథేచ్ఛగా ఈ విధంగా బిల్డింగ్ కడుతున్నారండి. ఇక్కడ స్థానికంగా కూడా చాలా మంది విలేకరులు ఉన్నారు, మీకు అందరికి కూడా తెలుసు. అది శివాయ, పోరంబోక లేకపోతే పట్టా ఉంటే కన్వర్షన్ చేయించుకొని పంచాయతీలో అప్రూవల్ తీయించుకొని కట్టుకోవాలి. కానీ మరి దౌర్జన్యంగా టీములను పెట్టి, రౌడీలను పెట్టి అక్కడ మేము ఏదేమంటే మేము ఆయనకి 1,00,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి మమ్మల్ని కట్టుకోమన్నాడు. ఇంకొక ఆయనకి మళ్ళీ 75,000 ఇచ్చాం, ఆయన కట్టుకోమన్నాడు. బి టీంకి అయితే 50,000 ఇచ్చాం, ఏ టీంకి అయితే 1,00,000 ఇచ్చాం, టీం ప్రకారం చెప్పుకున్నారమ్మా. ఇది ఒకసారి రాజుపాలెం ఒకసారి దయచేసి గౌరవ శాసనసభ్యులు గారు రాజుపాలెం కలెక్షన్ గురించి ఒక్కసారి మీ యొక్క దృష్టి సారించాలి. ఈ విధంగా దౌర్జన్యంతో ఈరోజు కట్టిస్తూ ఉన్నారు. అదేమనంటే ఎమ్మెల్యే గారు చెప్పినారని చెప్తున్నారమ్మా. ఈఓ గారిని భయపెడుతున్నారంట. ఈఓ గారికి వచ్చేసి మాకు ఎటైనా కరెంట్ కనెక్షన్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని భయపెడుతున్నారంట. తప్పకుండా దీని ద్వారా వచ్చేసి ఇదే కానీ నార్తురాజుపాలెం పంచాయతీకి కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే పంచాయతీ అక్కడ SWPC షెడ్ అయితేనేమి మరి ఏదైనా కానీ ఇతర మంచి స్థలం కాబట్టి, రోడ్డు పక్కన ఉండే స్థలం కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి తప్పకుండా తహసీల్దార్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వెంటనే నిలుపుదల చేయాలి. ఇటువంటి ఆక్రమించుకొని రాజుపాలెంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, ఆక్రమించుకొని కట్టడాలు లేకపోతే కలెక్షన్ తీసుకొని కట్టించేటువంటి వారు కూడా మీరు తప్పకుండా శాసనసభ్యుల దృష్టి తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, భూకబ్జాలకి ఫుల్ స్టాప్ చేయవలసిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ మరి ముఖ్యంగా మీ విలేకరుల ద్వారా అయితే పాత్రికేయ సోదరుల ద్వారా గౌరవ శాసనసభ్యుల గారికి మరి రాజుపాలెం విషయం తెలియాలని మనవి చేసుకుంటాము. గారికి వెళ్తున్నాయి, మంత్రి గారికి వెళ్తున్నాయి, రెవెన్యూ సంబంధించి కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దార్ గారికి వెళ్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్‌మెంట్ ద్వారా కొన్ని అయితే సర్పంచ్, కొన్ని ఎంపీ ద్వారా కూడా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి తప్పకుండా రిజల్ట్ వస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆ రోజు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. స్టే ఏమని తీసుకొచ్చినారు? ట్రస్టీగా మా నాన్న ఉన్నాడు, మా నాన్న వికలాంగుడు, నేను పనికిరాను, వికలాంగుడిగా ఉన్నటువంటి వాడిని నేను ట్రస్టీగా పనికిరానని ఆయనే ఒప్పుకున్న దానివల్ల ట్రస్టీగా మా మీద మారుస్తున్నారు. కాబట్టి మాకు ఈ వెసులుబాటు కలిగించమని చెప్పి ఆ రోజు వాళ్ళు అక్కడ నుంచి స్టే తీసుకురావడం జరిగింది. ఈ స్టే తీసుకొచ్చి లేట్ చేస్తున్నారని చెప్పేసి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు కొడవలూరు పోలీస్ స్టేషన్లో 2009 నెంబర్లో 2020లో క్రిమినల్ కేసు బుక్ చేశారు. ఈ క్రిమినల్ కేసుకి సంబంధించి కూడా ఆ రోజు స్టే తెచ్చుకుంటే ఇటీవల కాలంలో 2000 స్టే వికెట్ కూడా అయిపోయింది. ఫిబ్రవరి 5, 2024 స్టే వికెట్ కూడా అయిపోయింది. కానీ మేము నెల్లూరు జిల్లా మంత్రి గారు, రాష్ట్ర
దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ గారిని కోరుకునేది ఏంటంటే, దేవస్థానం ఆస్తులు పరిరక్షణ కల్పించండి. దేవస్థానం ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. దయచేసి తహసీల్దార్ గారికి ఉత్తర్వులు ఇవ్వండి. తహసీల్దార్ గారికి గతంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీలు కాదు, ఆఫీసర్లే అసిస్టెంట్ కమిషనర్ ఆయన డైరెక్టర్ లెటర్ ద్వారా ఇచ్చున్నాడు. వీటిని మ్యూటేషన్ చేసి ఈ సర్వే నెంబర్లని లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరున వీటిని లిఖించండి. తద్వారా దేవస్థానం ఆస్తులను పరిరక్షించుంటుందని గతంలో ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే అయింది. స్టే కూడా వికెట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కనీసం అధికారులు ఈ యొక్క ఏదైతే కొడలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి 14 ఎకరాల 92 ఆస్తిని పరిరక్షించి తద్వారా ఆ యొక్క రెవెన్యూ రికార్డులో కూడా పేర్లని మార్పు చేసి రాబో రోజులు కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక యూఎన్ నిర్మించి దానికి ఉన్న ఆస్తులు కూడా పరిరక్షించాలి. దానికి ఉన్న బంగారం అయితేనేమి, వెండి అయితేనేమి, దానికి వచ్చినటువంటి రాబడి అయితేనేమి, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 1934 సంవత్సరం నుంచి ఏదైతే దేవస్థానం మీద అది వీళ్ళే చేసుకుంటూ మరి దేవస్థానంకి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఉన్న నేపథ్యంలో దానికి తప్పకుండా ఒక యూఎన్ ఏర్పాటు చేసి తద్వారా దేవస్థానం ఆస్తులు పరిరక్షించాలని ఈరోజు పాత్రికేయ సభల ద్వారా మరి మా యొక్క కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలకి అయితేనేమి, రాష్ట్ర మంత్రి గారికి, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ గారు, ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు మీరు తప్పకుండా ఈ దేవస్థాన ఆస్తుల పరీక్షల బాధ్యత ఉంది కాబట్టి ఈ తప్పకుండా కూడా సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారికి అయితేనేమి, ఆర్డీఓ గారికి కానీ తహసీల్దార్ గారికి ఇచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఎవరు ఎలాంటి ప్రైవేటు వ్యక్తులు చేసినటువంటి ఫిర్యాదులు కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ వారు చేసిన ఫిర్యాదులు వీళ్ళకి అన్నీ తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క లెటర్ కూడా తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మా యొక్క ఎంపీపీ గారి ద్వారా తహసీల్దార్కి కూడా ఈ లెటర్ పంపిస్తున్నాం. ఎందుకంటే ఈ మండలంలో జరుగుతున్నటువంటి ఎన్నో దోపిడీలు అయితేనేమి, ఈ యొక్క భూ కబ్జాలు అయితేనేమి ఇట్లా అరికట్టాలని ఉద్దేశంతో ఒక్కొక్కటిగా ప్రతిరోజు 2 రోజులకు ఒక ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. వీటిని ప్రతి ఒక్కటి కూడా మేము ఇచ్చి ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కూడా ఇస్తున్నాం. మరి ఏదంటే దోహన్పోయి మాట్లాడినట్టు పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడటం మా వాళ్ళు ఎవరు మాట్లాడరు. ప్రతి డాక్యుమెంట్ చూపిస్తున్నాం. ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి ఎంపీపీ ఇస్తున్నట్టు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఏదైతే ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఏసీ గారు ఇచ్చినటువంటి ఏదో లెటర్ అయితే ఇచ్చినా అది పెడుతున్నాం. హైకోర్టులో ఏదైతే మామూలుగా వికెట్ అయిపోయిందో వీళ్ళు తీసుకున్నటువంటిది కూడా అది కూడా సమర్పిస్తున్నాం. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా 2009 ఆఫ్ 2020 కాబట్టి తప్పకుండా వీటి మీద చర్య తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటాం. Hi Nilor, please subscribe to N3 TV. Siddhartha Endocrine and Dermatology Hospital, TDP Office దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు.